ప్రాజెక్ట్ దంతక్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO. ఇటీవల బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO యొక్క ప్రాజెక్ట్ దంతక్ భూటాన్లోని థింపులో తన 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏప్రిల్ 24, 2026న జరుపుకుంది. ఇది భారతదేశం భూటాన్ సంబంధాలను బలోపేతం చేయడంలో మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. ఇది తూర్పు పశ్చిమ రహదారి అనగా ట్రాసిగాంగ్ నుంచి థింపు వరకు 1500 కిలోమీటర్లకు పైగా రహదారులను నిర్మించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC ఆశావంతులకు మద్దతు ఇవ్వడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం CM ఇన్స్పైర్ పథకాన్ని ప్రారంభించింది? మేఘాలయ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC ఆశావహులకు మద్దతు ఇవ్వడానికి మేఘాలయ CM ఇన్స్పైర్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ఆర్థిక అడ్డంకులను తగ్గించడం మరియు సివిల్ సర్వీసులో మేఘాలయ ప్రాతినిధ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి 50,000 రూపాయలు మరియు మెయిన్స్లో ఉత్తీర్ణులైన ఇంటర్వ్యూ వరకు చేరుకున్న వారికి 1,00,000 రూపాయల అందిస్తుంది. ఈ పథకం కోచింగు, స్టడీ మెటీరియల్స్, వసతి మరియు ప్రయాణం వంటి ఖర్చులను భరించడంలో సహాయపడుతుంది. భారతదేశపు మొట్టమొదటి ఆల్కలైన్ బ్యాటరీ తయారీ కర్మాగారాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేశారు? జమ్మూ. భారతదేశపు మొట్టమొదటి ఆల్కలైన్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని జమ్మూలో అనగా ప్రత్యేకంగా సాంబా జిల్లాలో ఏర్పాటు చేశారు. దీనిని ఎవరిడి ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ ఏప్రిల్ 2026లో ఆవిష్కరించింది. 200 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ భారతదేశంలో ఈ తరహాలో పనిచేస్తున్న ఏకైక కేంద్రం. దీని వార్షిక గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం 360 మిలియన్ యూనిట్లు. ఇటీవల వార్తలో కనిపించిన పైకారా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకొని పైకారా సరస్సులో బోటింగ్పై ఉన్న తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేయడానికి మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఉన్న పైకారా సరస్సు పైకారా నదిపై ఆనకట్ట నిర్మాణం ద్వారా ఏర్పడింది. ఈ నది ముకుర్తి శిఖరం నుంచి ఉద్భవించి జిల్లాలోని అతిపెద్ద నదిగా ఉంది. స్థానిక ఆదివాసి సమాజమైన తోడ తెగ ప్రజలు దీనిని పవిత్రమైనదిగా భావిస్తారు. అభిలేఖ్ పాతాల్ అనేది ఏ సంస్థ ప్రారంభించిన వెబ్ పోర్టల్? నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ సందర్భంగా భారత జాతీయ ఆర్కైవ్స్ వారి అభిలేఖ్ పాతాల్ పోర్టల్ను ప్రముఖంగా ప్రస్తావిస్తూ భారతదేశ చారిత్రక రికార్డులకు ప్రాప్యతను ప్రోత్సహించారు. ఈ అభిలేఖ్ పాతాల్ అనేది చారిత్రక రికార్డులకు ఆన్లైన్ ప్రాప్యతను అందించడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత జాతీయ ఆర్కైవ్స్ ప్రారంభించిన ఒక అధికారిక వెబ్ పోర్టల్. ఈ పోర్టల్లో ప్రధాన చారిత్రక సంఘటనలు మరియు ప్రముఖులకు సంబంధించిన చేతివ్రాత ప్రతులు, లేఖలు, ఆర్కైవల్ రికార్డులతో సహా 20 కోట్లకు పైగా డిజిటలైజ్ చేయబడిన పత్రాలు ఉన్నాయి. నమస్తే పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి? సామాజిక న్యాయం అండ్ సాధికారత మంత్రిత్వ శాఖ మరియు గృహ అండ్ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నమస్తే అనగా నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ పారిశుద్ధ్య కార్మికుల భద్రత, ఆరోగ్యం మరియు గౌరవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని సామాజిక న్యాయం అండ్ సాధికారత మంత్రిత్వ శాఖ, గృహ అండ్ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. నేషనల్ సఫాయి కర్మచారీస్
ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనిని అమలు చేసే సంస్థగా ఉంది. ఈ పథకం 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగుతుంది. 2027 జనాభా గణనలో భాగంగా హరద్వార్ దస్తక్ అనే ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఉత్తరాఖండ్. ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని సేకరించేందుకు 2027 జనాభా లెక్కల భాగంగా ఉత్తరాఖండ్లో హరద్వార్ దస్తక్ అనే ప్రచారాన్ని ప్రారంభించారు. సౌకర్యాలు మరియు ఆస్తులకు సంబంధించిన 33 అంశాలపై సమాచారాన్ని సేకరించడానికి గణన అధికారులు ప్రతి ఇంటిని సందర్శిస్తారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 20,859 మంది గణన అధికారులను మరియు 3,670 మంది పర్యవేక్షకులను నియమించింది. భారతదేశంలో పూర్తిగా మొబైల్ యాప్ ఆధారిత మొట్టమొదటి డిజిటల్ జనాభా లెక్కల కార్యక్రమం ఇది. డిజిటల్ పాలనలో ఒక ప్రధాన ముందడుగును సూచిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భూగర్భ మరియు మైనింగ్ వ్యవస్థల కోసం విక్రమ్ సోది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఐఐటి ఖరగ్పూర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భూగర్భ మరియు మైనింగ్ వ్యవస్థల కోసం విక్రమ్ సోది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను స్థాపించింది. భారతీయ భూగర్భ మరియు మైనింగ్ పరిస్థితులకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడమే దీని యొక్క లక్ష్యం. ఈ చొరవ అన్వేషణ, ప్రణాళిక, ప్రాసెసింగ్, భద్రత మరియు పర్యావరణ నిర్వహణతో సహా మొత్తం మైనింగ్ విలువ గొలుసును ఏకీకృతం చేయడంపై దృష్టి పెడుతుంది. ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో రాక్ లింక్ ఇండియా తన లిథియం అయాన్ బ్యాటరీ మరియు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ రీసైక్లింగ్ ప్లాంట్ను స్థాపించింది? సికింద్రాబాద్, ఉత్తరప్రదేశ్. ఇటీవల రాక్ లింక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్లోని సికింద్రాబాద్ యూపీఎస్ ఐడిసి పారిశ్రామిక ప్రాంతంలో ఒక సమీకృత రీసైక్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్లాంటు లిథియం అయాన్ బ్యాటరీలు, రేర్ ఎర్త్ అయస్కాంతాలు మరియు లోహాలు కలిగిన పారిశ్రామిక వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడంపై దృష్టి పెడుతుంది. దీనికి లిథియం అయాన్ బ్యాటరీల కోసం సంవత్సరానికి 10,000 టన్నులు మరియు రేర్ ఎర్త్ అయస్కాంతాల కోసం నెలకు 60 టన్నుల సామర్థ్యం ఉంది. తీవ్రమైన వేడి మరియు వ్యవసాయ నివేదికను అనగా హీట్ వేవ్స్ అండ్ అగ్రికల్చర్ రిపోర్టును ఏ సంస్థలు సంయుక్తంగా విడుదల చేశాయి? ఆహార అండ్ వ్యవసాయ సంస్థ మరియు ప్రపంచ వాతావరణ సంస్థ FAO అండ్ WMO. ఇటీవల ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO మరియు ప్రపంచ వాతావరణ సంస్థ WMO సంయుక్తంగా తీవ్రమైన వేడి మరియు వ్యవసాయ నివేదికను విడుదల చేశాయి. గత 50 సంవత్సరాలుగా తీవ్రమైన వేడి యొక్క తరచుదనం, తీవ్రత మరియు వ్యవధి వేగంగా పెరుగుతున్నాయని ఇది హైలైట్ చేస్తుంది. ప్రతి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుదలకు పంట దిగుబడులు అనగా గోధుమ, మొక్కజొన్న 4-10% తగ్గుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 50% వరకు తీవ్ర నష్టాలు సంభవిస్తున్నాయి. ఆహార భద్రత, జీవనోపాధి మరియు ప్రపంచ వ్యవసాయ సంస్థలకు తీవ్రమైన ముప్పులు పొంచి ఉన్నాయని ఈ నివేదిక హెచ్చరిస్తున్నది. స్మైల్ భిక్షాటన సర్వే మొబైల్ అప్లికేషన్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ చండీగఢ్లో ఏప్రిల్ 24 నుంచి 26 వరకు నిర్వహించిన ఒక చింతన శిబిరంలో స్మైల్ బేకరీ సర్వే మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించింది. ఇది జిల్లా అధికారులు మరియు అమలు చేసే ఏజెన్సీల ద్వారా నిజ సమయ డిజిటల్ డేటా సేకరణకు వీలు కల్పిస్తూ ఖచ్చితత్వాన్ని మరియు పారదర్శకతను మెరుగుపరుస్తుంది. ఈ అప్లికేషన్
ఆలస్యమైన మరియు అస్థిరమైన రిపోర్టింగ్ వంటి సమస్యలను పరిష్కరిస్తూ సకాలంలో పర్యవేక్షణను మరియు మెరుగైన సమన్వయాన్ని నిర్ధారిస్తుంది. భారత వైమానిక దళం ప్రారంభించిన మెహర్ బాబా పోటీ 3 యొక్క ఇతివృత్తం ఏమిటి? స్వయం ప్రతిపత్తి గల యుద్ధ విమానాలు. డ్రోన్ ఆధారిత రాడార్ ఆవిష్కరణను ప్రోత్సహించడానికి భారత వైమానిక దళం ఏప్రిల్ 27, 2026న మెహర్ బాబా పోటీ 3ని ప్రారంభించింది. రక్షణ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిని ప్రోత్సహించడానికి 2018లో ప్రారంభమైన ఈ పోటీకి ఇది 3వ ఎడిషన్. దీని యొక్క థీమ్ సహకార డ్రోన్ ఆధారిత నిఘా రాడార్లు, అనగా కొలాబరేటివ్ డ్రోన్ బేస్డ్ సర్వేలెన్స్ రాడార్స్. గగనతల లక్ష్యాలను గుర్తించి ట్రాక్ చేయడానికి గగనతల రాడార్గా పనిచేసే మానవరహిత వైమానిక వ్యవస్థల సమూహాన్ని అభివృద్ధి చేయడమే దీని యొక్క లక్ష్యం. అధునాతన సాయుధ ప్లాట్ఫారంలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO 2026 ఏప్రిల్ 25న మహారాష్ట్రలోని అహల్య నగర్లో అధునాతన సాయుధ ప్లాట్ఫారంలను ట్రాక్ అండ్ ఫీల్డ్ను ప్రారంభించింది. భారత రక్షణ దళాల మారుతున్న కార్యాచరణ అవసరాలను తీర్చడానికి వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంటు ఈ ప్లాట్ఫారంలను అభివృద్ధి చేసింది. వీటిలో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన 7.62 mm PKT గన్ మరియు యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ సామర్థ్యం ఉన్నాయి. బోరండియో వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం బోరండియో వన్యప్రాణుల అభయారణ్యంలో జంగిల్ సఫారీని ప్రారంభించాలని యోచిస్తున్నది. ఈ అభయారణ్యం ఛత్తీస్గఢ్లోని కబీర్ధామ్ జిల్లాలో గొప్ప జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన సాత్పురా కొండల్లోని మైకేల్ శ్రేణిలో ఉంది. సమర్థవంతమైన నగర పరిపాలన దిశగా పయనం. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల కోసం ఒక ఫ్రేమ్వర్క్ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా నీతి ఆయోగ్ సమర్థవంతమైన నగర ప్రభుత్వం వైపు పయనం, మిలియన్ ప్లస్ నగరాల కోసం ఒక ఫ్రేమ్వర్క్ అనే నివేదికను న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటేట్ సెంటర్లో విడుదల చేసింది. వికసిత్ భారత్ 2047 మరియు $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించడానికి పట్టణీకరణ కీలకమని, అయితే నగరాలు బలహీనమైన పాలన, తక్కువ ఆర్థిక స్వయం ప్రతిపత్తి మరియు విచ్ఛిన్నమైన సంస్థల వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఈ నివేదిక హైలైట్ చేస్తున్నది.